UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మన సెల్ఫ్ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలి అంటే బిగ్ బాస్ చూడాలి. వాళ్ళు కొట్టుకుంటే మీకు హ్యాపీనా? వాళ్ళు హ్యాపీగా ఉంటే మీకు హ్యాపీ కదా? అస్సలు కాదు. వాళ్ళు ఎంత కొట్టుకుంటే నేను అంత ఎంజాయ్ చేస్తా కాబట్టి. రీతు చౌదరి, విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరి మధ్య లోపలికి వెళ్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటే నేను చూసుకోవాలన్న ఆనందం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు జఫా. ఏంటి బాబన్న ఇంకోసారి జఫా. చాలా సెకలు ఉన్నారా నీలో? ఓకే ఓకే, మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది. ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటది అంటారా? డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ ఏందో కానీ గొడవలు, కుళ్ళు, కుతంత్రాలు, కొట్టుకోవడాలు, రాగాలు, ద్వేషాలు అవన్నీ నేర్చుకోవాలి. అవన్నీ చూసి మన పైచాచిక ఆనందాన్ని పొందాలి. మన సెల్ఫ్ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలి అంటే బిగ్ బాస్ చూడాలి. కాబట్టి బిగ్ బాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు కొట్టుకుంటే నాకు ఆనందం కాబట్టి నేను చూస్తా. వాళ్ళు కొట్టుకుంటే మీకు హ్యాపీనా? వాళ్ళు హ్యాపీగా ఉంటే మీకు హ్యాపీ కదా? అస్సలు కాదు. వాళ్ళు ఎంత కొట్టుకుంటే నేను అంత ఎంజాయ్ చేస్తా కాబట్టి. వాళ్ళు ఇంకా కొట్టుకోవాలి, ఇంకా రచ్చ చేసుకోవాలి. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ జైలుకి ఎలా వెళ్ళారో ఈసారి జైలు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. అది చూసి నేను ఆనందపడాలి. ఇంకా క్రేజీగా ఉంటది బిగ్ బాస్ అని అనుకుంటున్నాను. సైకో మెంటాలిటీ ఇలా ఎవరు కోరుకోకండి. ఓకే, కొంతమంది వెళ్తున్నారని టాక్ వచ్చింది. రీతు చౌదరి, శేఖర్ భాష. రీతు చౌదరి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటారు. రీతు చౌదరి మరో రాధిక అవుతుందో మరి రతిక అవుతుందో తెలియదు, కానీ మంచిగా గేమ్ ఆడితే రీతు చౌదరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాప్ 5 కంటెస్టెంట్ కి వెళ్తుంది. మంచి అమ్మాయి. వాళ్ళ ఫాదర్ లేడు, చాలా ఇండస్ట్రీలో అడుగుదడుగులు చూసింది. ఈరోజు బిగ్ బాస్ వరకు ఎదిగిందంటే ఈ అమ్మాయి పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గేమ్ మంచిగా ఆడాలి. పులిహోర కలుపుకోలేదనుకో, పులిహోర కలిపితే మళ్ళీ వేరేలా ఉంటది పంచాయతీ. నేను మళ్ళీ డిసప్పాయింట్ అయితే మరి ఇలా రాదు రివ్యూ. రీతు చౌదరి, విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరి మధ్య లోపలికి వెళ్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటే నేను చూసుకోవాలన్న ఆనందం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బిగ్ బాస్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని దవడాలు పాల్గొట్టుకునేటట్టు గేమ్ పెట్టు, దవడాలు పెట్టుకునేటట్టు పంచాయతీలు పెట్టు. వాళ్ళు ఎంత పంచాయతీ పెడితే అంత మంచిది. నాకు అంత పంచాయతీ నేను చూడాలి, నేను ఎంజాయ్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంది, నా కసి అంత ఇంట్రెస్ట్ చూడాలి. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ని మీరు విడకూడదాం అనుకుంటున్నారా? ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఎవరైనా విడిపోతేనే కదా మనకు ఆనందము. వాళ్ళు విడిపోతే నాకు ఆనందం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే అంత కంటెంట్ రాదు బిగ్ బాస్ లో. వాళ్ళు ఎంత కొట్టుకుంటే వాళ్ళు కొట్టుకున్నారా అన్న ఫీలింగ్ రావాలి. సైకో మెంటాలిటీ సార్, మనం ఎక్కువ అడగొద్దు. ఓకే, రాకింగ్ రాకేష్ వెళ్తున్నారు. బానే కామెడీ అవి చేస్తారని. రాకింగ్ రాకేష్ ఓకే బాగానే ఉంటది. పోరోడు మంచిగానే ఉంటాడు, స్మార్ట్ గా. మరి బయట చేసినట్టు లవ్ విషయాలు అవి పంచాయతీల లోపల పంచాయతీ పెడితే మంచిదే. ఆ పంచాయతీని కొంచెము ఆ బిగ్ బాస్ ని అన్నం తినిపించడాలు, ఆకు మొక్కలు పెట్టాడు, ఆ కుక్కకు అన్నం పెట్టాలు అలాంటివి పెట్టకుండా మంచి గేమ్ మీద ఫోకస్ చేస్తే మంచి టాప్ 5 కంటెస్టెంట్. మీకు బెజవాడ బేవక్క ఐడియా ఉందా? బెజవాడ తెలుసు. మాటలతో చంపేస్తుంది అందరినీ. మాటలతో చంపేస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎట్లా చంపుతో చూడాలి. బేబక్క నీకోసం వెయిటింగ్. ఈ రాము జఫా అందరు కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్? మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. వాళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళరు, నేను చూడడానికి చూస్తున్నా. వాళ్ళు ఎంత కొట్టుకుంటే అంత ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే, సో వాళ్ళు కొట్టుకుంటూ చచ్చిపోతే మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుందా? చచ్చిపోవద్దు, కొట్టుకోవాలి. కొట్టుకొని జుట్టు పిక్కుకోవాలి. అవన్నీ ఉంటే మంచిగా కొట్టుకుంటూ బతికి ఉండాలి. అలా ఎంటర్టైన్మెంట్ అవుతారు అంతే. అంతేగాని వాళ్ళు హ్యాపీగా ఉండి డాన్స్ వేసి ఎలాంటివి ఏం చేసినా వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు బిగ్ బాస్ కంటెంట్ ఏడొస్తుంది. నేను ఎలా బతకాలి 3 నెలలు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వాళ్ళు ఎంత కొట్టుకుంటే అంత నాకు ఇక్కడ కంటెంట్ కాబట్టి వాళ్ళు కొట్టుకోవాలి. ఈ జఫగాడు బతకాలి. సో ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదని నాగార్జున గారు అన్నారు. మీరు కూడా అదే అంటారు, ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ ఉండదు ఈ సీజన్ అని? ఎంటర్టైన్మెంట్ లిమిట్ లేదు, ఇంకోటి కొట్టుకోవడానికి లిమిట్ లేదు. చూడు ఎట్లా కొట్టుకుంటారు, దవడలు వాళ్ళు కొట్టుకుంటారు, ప్లేట్లు ఇట్లా ఇస్తరికి ఉంటారు. చూడు ఈసారి బిగ్ బాస్ లో ఫోన్ కి అలౌ చేస్తున్నారు. ఆ ఫోన్ అలౌ అయితే ఇంకెట్లా రచ్చ ఉంటుందో చూసుకో. ఇక నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ పడుకొట్టేశారు కదా, హోస్ట్ గా ఉండొద్దు, తీసేయండి, అలాంటి వాళ్ళు వద్దు అని అంటున్నారు. కానీ హోస్ట్ గా నాగార్జున గారు ఉంటే బెటరా, ఇంకా ఎవరైనా ఉంటే బెటర్ అంటారా? డెఫినెట్ గా నాగార్జున గారికి ఆ ఎన్ కన్వెన్షన్ కి దీని మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది పడదు. ఎందుకంటే హోస్టే. అది ఆల్రెడీ అగ్రిమెంట్ అయినది అనుకో. అగ్రిమెంట్ అయినప్పుడు ఏదైనా అత్యవసర ఇష్యూస్ ఉంటే తప్ప వేరే హోస్ట్ రారు. సో నాగార్జున గారికి ఈ ఇష్యూకి దాని సంబంధం లేదు. హోస్ట్ 2 రోజులు ఉంటది. 2 రోజులు షూట్ చేసుకునే మిగతా రోజులు దాని పర్సనల్ ఇష్యూస్ ఏమైనా చూసుకుంటారు. కానీ ఈ ఇంపాక్ట్ అనేది నైన్ కన్వెన్షన్ ఇష్యూ అనేది పడదు. అది కోర్టుకి వెళ్ళింది కాబట్టి కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తుందో సో దాని ప్రకారంగా వెళ్తారు. దానికి దీనికి సంబంధం లేదు. ఎలాంటి ఇంపాక్ట్ అనేది పడదు.
సో పొలిటికల్ కి ఎంటర్టైన్మెంట్ కి దానికి ఎలాంటి సంబంధం లేదు, హోస్ట్ నాగార్జున గారు ఉంటారు అని అంటున్నారు. నాగార్జున ఉంటేనే సుమ్ము సుర్రు అయిపోద్ది, తర్వాత మాకు ఎంటర్టైన్మెంట్ ఎండ్ అయిపోద్ది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటదంటారా? ఎంటర్టైన్మెంట్ అయితే మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్. అందులో టాస్క్స్ అయితే నేను కొంచెం థ్రిల్లింగ్ అనుకుంటున్నా. మళ్ళా న్యూ పర్సన్స్ కదా, వాళ్ళతో ఎలా ఉంటది అనేసి నేను కొంచెం చూద్దామని అనుకున్నా. వాళ్ళ కోసం చిన్న టాక్ వచ్చింది, రీతు చౌదరి వెళ్తున్నారని, శేఖర్ భాష వెళ్తున్నారని, రాకింగ్ రాకేష్ వెళ్తున్నారని, విష్ణుప్రియ వెళ్తుందని, ఇంకా చాలా మంది ఉన్నారు. ఫన్ అండ్ అయితే ఫన్ అండ్ ఎమోషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి వీళ్ళ వల్ల. మళ్ళా వేరే వాళ్ళ వల్ల కొంచెం ఏమైనా ఎమోషన్స్ అయితే తగలవచ్చు. కొంచెం వీళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఫన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కయ్యం వెళ్తున్నాడు, ఆలీ బ్రో మీకు ఐడియా ఉన్నారా? ఏమైనా నెగిటివ్ అవ్వబోతుందేమో, అందరూ తొక్కేస్తారేమో కయ్యం ని అని ఒక టాక్ వచ్చింది. మీరు ఏమంటారు? ఎవరు ఒకరిపైన ఒకరు తొక్కే ఛాన్స్ అయితే లేవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు వేస్తారని చెప్పేది లాస్ట్ సీజన్ చూసినాం కదా, వస్తాడు అనుకోలేదు మనం, లాస్ట్ గా విన్ అయ్యిందిగా. అట్లనే అవుతుంది, ఎవరు వస్తారు ఎవరు పోతారని అయితే చెప్పలేము. ఇప్పుడు మీరేమంటారు? ఉన్నోళ్ళే వస్తారని అయితే బేసిక్ గా తీసుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు అందులో లోపలికి వెళ్ళేటప్పటికి వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసే వాళ్ళ గేమింగ్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అది అన్ని అంటారు. అంతే వాళ్ళ యాటిట్యూడ్ బట్టి వాళ్ళు మన ఓటింగ్ ఉంటది. ఓకే, ఇప్పుడు నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కోల్గొట్టేశారు, అది నెగిటివ్ ఒకటి అయ్యింది. తీసేయండి హౌస్ హోస్ట్ గా తీసేయండి అని చాలా టాక్, చాలా రూమర్స్ చాలా వచ్చినాయి. మీరు హౌస్ కి ఎవరు హోస్ట్ ఉండాలనుకుంటున్నారు? హౌస్ హోస్ట్ అయితే నాగార్జున గారే ఉండాలి. కాకపోతే అది అట్లా చేయడం కొంచెం పొలిటికల్ గా నేనైతే ఇష్యూ అనుకుంటున్నాను. అయితే పొలిటికల్ ఇది షో, దానికి దీనికి ఏమైనా కంపేర్ చేస్తారా మీరు? ఏం కంపేర్ చేయట్లే. వాళ్ళు అంటే కొంచెం తొక్కేద్దామని అంటే పవన్ కళ్యాణ్ వచ్చిండే కదా, అట్లా అంటే ఇండస్ట్రీ నుంచి ఒక మనిషి వచ్చింది అనేసి కొంచెం తొక్కేద్దామని చూస్తున్నారు అంతే. నేనైతే అనుకుంటున్నాను పొలిటికల్ కి షోకి ఎలాంటి సంబంధం లేదు, నాగార్జున గారే హోస్ట్ ఉంటాం కరెక్ట్ అని నా ఫీలింగ్. మీరేమంటారు? నేను నాగార్జున గారికి ఇస్తా ఓటింగ్ అయితే. అతనైతే కొంచెం రిసీవ్ చేసుకునే బాగుంటది అన్నమాట. రిసీవ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసి అతను రిసీవ్ చేసుకునే క్యారెక్టర్ అతను అయితే. ఇంకా ఏమంటున్నారంటే ఇదేమైనా ఆల్రెడీ హిందీలో లాస్ట్ సీజన్ జరిగిందంట, అలానే ఏమైనా ఉండబోతుంది, అలానే ఉంటదేమో అని అంటున్నారు. అంటే హిందీలో సీజన్ లానే ఫాలో అవుతారు, ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొస్తారు, మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఎంటర్ చేస్తారు అని అంటున్నారు. మీరేమైతే ఇంకా వేరే లెవెల్ ఉంటది అనమాట. అట్లా అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటది. అట్లా చేయకపోయినా మన బేసిక్స్ తోటి అంటే మన రూల్స్ అయినా బాగానే ఉంటది. ఇప్పటివరకు బాగానే నడిచిందిగా, ఇప్పటి నుంచి కూడా బాగానే నడుస్తుందని మన ఒపీనియన్. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినా కూడా బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నా. వాళ్ళు రాకపోయినా పర్లేదు, వచ్చినా పర్లేదు, మనోళ్ళే చాలన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.